మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచియున్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనకి ఈ లోకంలో కష్టాలు, ఈ లోకంలో ఉన్నప్పుడే రోగాలు, ఈ లోకంలో ఉన్నప్పుడు మాత్రమే ఇబ్బందులు, ఇరుకులు, లేమి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రేమించి మన కోసం ప్రాణం పెట్టి ఆయన పునరుత్థానుడై మన కోసం వెళ్ళి విశ్రాంతిని మన కోసం ఏర్పాటు చేసి ఉన్నాడు. నీవు వీటన్నిటిని చూసి ఆ విశ్రాంతిని కోల్పోవద్దు. ఆ విశ్రాంతి కోసం నీవు నిరీక్షించి ఆ విశ్రాంతిలో ప్రవేశించాలన్నదే దేవుని ప్రణాళిక, ఆయన ఆశ. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా ఆ విశ్రాంతిలో ప్రవేశిస్తారని దేవుని పేట మనవి చేసుకుంటూ దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. దేవానికి వందనాలయ్యా. నీ బిడ్డలెవ్వరూ కూడా ఈ లోకంలో ఉన్నటువంటి కష్టాలను, బాధలను, నిందలను, అవమానాలను, రోగాలను చూసి కృంగిపోకుండా ఇక్కడితోనే జీవితం అయిపోయింది అనే అవిశ్వాసంలో పడిపోకుండా నీ బిడ్డలకు నిరీక్షణ ఇచ్చి, విశ్వాసమునిచ్చి ఆ విశ్రాంతిలో ఈ బిడ్డలందరూ ప్రవేశించులాగున నీ కృపా కనికరం నీ బిడ్డలందరి మీద ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.